హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేసి అండ్ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసుకోండి. అండ్ ఇంక వ్లాగ్ వచ్చేసి ఏకాదశి రోజు అనమాట. నాకైతే పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 6కి లేచి అట్లా బయటకు వచ్చేసి చూసానమాట. క్లైమేట్ చాలా కూల్గా ఉండే, లైక్ వింటర్ కదా, చాలా బాగుందనమాట. ఇంక ఈ వ్లాగ్లో అయితే నేను కొన్ని ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎస్పెషల్గా నేను ఏమేమి ఫాలో అయ్యాను, ఏం అవ్వలేదు అనేది అయితే కంప్లీట్గా ఈ వ్లాగ్లో అయితే చెప్పేశాను అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది అయితే తెలియదు. అండ్ పర్టికులర్గా ఇంట్లో వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, బయట వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు, అండ్ హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ ఒకటి చెప్తూ ఉంటారు. అసలు ఏది ఫాలో అవ్వద్దు అనేది అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండిద్ది. అండ్ పర్టికులర్గా అయితే విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి కేసెస్ అన్నీ జరుగుతాయి. సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఏవి కంఫర్టబుల్గా ఉంటాయో అవే ఫాలో అవుతారు, నచ్చింది చేసుకుంటారు. బట్ విలేజ్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే లైక్ ఇవి చేస్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, పక్కింటి వాళ్ళు వచ్చి అది అంటారేమో, ఇది అంటారేమో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఫోర్స్ చేయడము, మనకు నచ్చకపోయినా కొన్ని చేయడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోగానే ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటి అని అంటే ఎక్కువ వర్క్స్ చేయొద్దు, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, 24/7 ఏదో ఒకటి తింటూనే ఉండాలి అని అయితే చెప్తారు. అదైతే అస్సలు చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎక్కువ రైస్, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే మన బేబీకి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫుడ్ అయితే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, బట్ కంట్రోల్డ్గా తినాలి. ఏదైనా ఎక్కువ అస్సలు తినొద్దు. అండ్ ఇంకా వర్క్స్ అయితే కంపల్సరీ మనది మనమే చేసుకోవాలి. బాడీకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ కావాలి. అలా జరిగినప్పుడే మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా అండ్ లోపల బేబీ మాత్రమే హెల్తీగా ఉండి వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఛాన్స్ ఉండిద్ది. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనం వెయిట్ గెయిన్ అవుతాము, బట్ బేబీ వెయిట్ గెయిన్ అయితే అస్సలు ఉండదన్నమాట. అండ్ ఇంకా కింద కూడా కూర్చోవద్దు అని అయితే చెప్తారు. బట్ కింద కూర్చోవడం చాలా నార్మల్ థింగ్ అనమాట. ఎందుకు అని అంటే కింద కూర్చోవడం మనకి కంఫర్టబుల్గా ఉంటే కూర్చోవచ్చు, బట్ ఏదో అయిపోతుంది అనేది అయితే టెన్షన్, భయం అయితే అస్సలు లేదు. బట్ కొన్ని కేసెస్లో అయితే అవాయిడ్ చేయాలి. పర్టికులర్గా మనకి ఏంటి అంటే స్కాన్స్లో అయితే తెలుస్తుంది అనమాట, సర్విక్స్ షార్ట్ ఉంది, వీళ్ళు కింద కూర్చోవద్దు అని అయితే డాక్టర్సే చెప్తారు. అలాంటి కేసెస్లో అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ అంతా మనకు కంఫర్టబుల్గా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెలలు పడుతూ ఉన్న కొద్దీ ఏంటి అని అంటే ఇంట్లో పూజ కూడా చేయొద్దు అని చెప్తారనమాట. సో పూజ చేసుకోవడం కూడా నార్మలే అనమాట. ఎందుకు అని అంటే మనకి దేవుడికి పూజ చేస్తే బాగుంటుంది, ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు కంపల్సరీ చేసుకోవచ్చు. పూజ చేయడం వల్ల మనకి మన ప్రెగ్నెన్సీకి ఏదో జరుగుతుంది అనేది అయితే ఫ్యాక్ట్ కాదు, అదైతే పెద్ద మిత్. ఇంకా వెయిట్ లిఫ్టింగ్స్ అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అని అంటే కొంచెం మనం ఏంటి అంటే మంచు పెరుగుతూ ఉన్న కొద్దీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల బేబీ కిందకి జారే ఛాన్స్ ఉండేది. బట్ వెయిట్ లిఫ్టింగ్ ఒకటే అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకా ఏంటి అంటే యానివర్సరీస్కి, బర్త్డేస్కి కేక్ కట్ చేయకూడదు అని అయితే చెప్తారు. అదైతే పెద్ద మిత్ అనమాట. కేక్ కట్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా జరుగుతుందా? అసలు అది అనుకోవడానికి కూడా ఛాన్సే లేదనమాట. అసలు దానికి దీనికి రిలేషన్ ఏంటో నాకైతే అర్థం కాదు. కేక్ కట్ చేసుకోవచ్చు, నార్మల్గా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా టెంపుల్స్కి వెళ్ళకూడదు, 7th మంత్ తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు అనేది చెప్తారు. బట్ పూజ చేసుకోవచ్చు అండ్ టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటి అంటే కొండలపైన ఉండే టెంపుల్స్, లేకపోతే ఎక్కువ స్టెప్స్ ఎక్కి వెళ్ళే టెంపుల్స్, అవి ఒకటి అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే బాడీ కొంచెం స్ట్రెస్ అయిపోతుంది అండ్ మనం అలసిపోతాము. సో అలా మనం ఇబ్బంది పడతాం కాబట్టి వెళ్ళకూడదు. అంతేగాని వెళ్ళకూడదు అనే రూల్ అయితే లేదు. అండ్ ఇంకా పూజలు 7th మంత్ తర్వాత ఆపేయాలి అంటారు. ఎస్పెషల్గా ఏంటి అంటే నోములు, వ్రతాలు అలాంటివి అయితే చేయకూడదు అంటారు. ఎందుకంటే వాటికి అవి చేయాలి అంటే ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా కూర్చోవాలి, కాబట్టి అవి చేయకుండా ఉంటే సరిపోతుంది, బాడీ అలసిపోతుంది అని చెప్పేసి. నార్మల్గా అయితే ఇంట్లో దీపం పెట్టుకోవడం అనేది ప్రాబ్లం ఏం లేదనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉండిద్ది అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చెవిలో కాటన్ పెట్టుకోవడం అండ్ తలకి మఫ్లర్ అనమాట. అసలు చెవిలో కాటన్ పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట. నాకు కంఫర్టబుల్గా ఉంది అంటే పెట్టుకోవచ్చు, బట్ ఫోర్స్ఫుల్గా అయితే అవసరం లేదు. ఎందుకంటే కాటన్ పెట్టుకోవడం వల్లనే ఇచ్చింగ్ రావడం, ఇన్ఫెక్షన్స్ అలా ఛాన్స్ ఉండిద్ది. నాకైతే ఎస్పెషల్గా ఇయర్స్ అయితే పెయిన్ కూడా వచ్చేవన్నమాట. ఒక 20 డేస్ తర్వాత ఆపేశాను. ఆ 20 డేస్ కూడా నేను పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే నేను వింటర్లో డెలివరీ అయ్యాను కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది, బాగా చల్లగా ఉంది అని చెప్పేసి. అంతేగాని డెలివరీ తర్వాత కంపల్సరీ
కంపల్సరీ పెట్టుకోవాలి అనే కండిషన్ కోసం అయితే పెట్టుకోలేదు. అండ్ మఫ్లర్ కట్టుకోకపోతే చెవులోకి గాలి వెళ్ళిపోతుంది, తల ఉబ్బిపోతుంది అని అయితే భయపెడుతూ ఉంటారు. బట్ డాక్టర్స్ని ఇవన్నీ అడిగితే మాత్రం నవ్వుతున్నారు వాళ్ళైతే. ఇవన్నీ ఊర్లలో అట్లానే చెప్తారమ్మా, ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు అని అయితే వాళ్ళు చెప్తారనమాట. సో అది కూడా కండిషనల్, నచ్చితే కట్టుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇంకా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని కూర్చోవాలి అని అయితే చెప్తారనమాట. లేకపోతే కడుపులోకి గాలి వెళ్ళిపోతుంది, పొట్ట ఉబ్బిపోతుంది, కడుపులో సౌండ్ వస్తుంది అని అయితే చెప్తారు. అది కూడా మిత్. గాలి వెళ్ళే ఛాన్స్ ఉంటే మనకి ఎప్పుడూ డెలివరీకి ముందు లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో అండ్ అంతకుముందు ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళను గాలి డెలివరీ తర్వాతనే వెళ్తుందా అనేది అయితే నేనైతే అస్సలు నమ్మనమాట. నాకు ఇవన్నీ కామెడీగా అనిపిస్తాయి కొంచెం వినడానికి. అండ్ ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటి అని అంటే, హెడ్ బాత్ చేసిన తర్వాత పిల్లలకి ఫీడింగ్ అయితే అస్సలు ఇవ్వద్దు అని అంటారు. హెడ్ బాత్కి ఫీడింగ్కి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఎందుకు అని అంటే, కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటే మనకి రావాలి, మనం హెడ్ బాత్ చేస్తే పిల్లలకి వస్తుంది అని అంటే అసలు అది దేనికి రిలేట్ చేయాలి అనేది కూడా అర్థం కాదనమాట. అది కూడా మిత్, అవసరం లేదు. అండ్ ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే, 6 months వరకు అసలు వర్క్స్ ఏం చేయకూడదు, బాగా రెస్ట్ తీసుకోవాలి. అండ్ చల్ల నీళ్ళల్లో అస్సలు చేతులు పెట్టకూడదు. ఫ్యూచర్లో కాళ్ళ మంటలు, చేతులు మంటలు వస్తాయి అని అయితే చెప్తారు. అసలు వాటర్లో చేయబెట్టకుండా కంప్లీట్ రెస్ట్లో ఉంటే మన వర్క్స్ అన్నీ ఎవరు చేసి పెట్టాలి? ఈవెన్ మన వర్క్స్ అయినా మనం చేసుకోవాలి కదా. సో కంప్లీట్గా వాటర్ని అవాయిడ్ చేయడం అనేది అసలు పాసిబుల్ అవ్వదు. మళ్ళీ ఏంటి అని అంటే, లైక్ ఇప్పుడు చేతులు పెడితే ఫ్యూచర్లో మంటలు వస్తాయి అని అంటే, ఒకప్పుడు ఫ్యామిలీస్లో ఒక్కొక్కరు 5 మెంబర్స్ని 10 మెంబర్స్ని కనేవాళ్ళు కదా, అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. అంత పెద్ద ఫ్యామిలీని మేనేజ్ చేయాలి అంటే డెలివరీ తర్వాత వాళ్ళు వాటర్లో చేతులు పెట్టకుండా వర్క్స్ ఏం చేసుకోకుండా అసలు పాసిబిలిటీ లేదు కదా, చేసే ఉంటారు కదా అందరూ. సో మన వర్క్స్ మనం చేసుకోవడంలో అసలు ప్రాబ్లమే లేదు. బట్ ఏంటి అంటే, ఒక 3 months వరకు రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఎందుకు అని అంటే, మన బాడీ మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి కంప్లీట్గా హీల్ అయిపోయి నార్మల్కి రావడానికి అట్లీస్ట్ 3 months పట్టిద్ది. అండ్ యూటరస్ మళ్ళీ నార్మల్ సైజ్కి రావాలి కదా. సో ఆ టైం తీసుకోవాలన్నమాట, 3 months. కొంచెం రెస్ట్ తీసుకొని మినిమల్ వర్క్స్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండి చేసుకుంటూ సరిపోతుంది. అండ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. బట్ ఎవరూ లేరు అని అనుకుంటే మాత్రం మనం ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏదో అయిపోతుంది, ఫ్యూచర్లో హెల్త్ పాడైపోతుంది అని అనుకోవడానికి అయితే అస్సలు లేదు. అండ్ మెయిన్గా ఫుడ్ విషయం అయితే, మనం ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో ఆఫ్టర్ డెలివరీ కూడా అలాంటి ఫుడ్డే తీసుకోవాలి. ఇది తింటే జలుబు అవుతుంది, అది తింటే గ్యాస్ అవుతుంది పిల్లలకి, మనకేం అవ్వదు బట్ పిల్లలకి అవుతుంది అని చెప్పేసి అయితే భయపెడుతూ ఉంటారు. అసలు అవసరం లేదు. ఎందుకనంటే, మనం ప్రెగ్నెన్సీలో ఫుడ్ తీసుకొని బాడీ హెల్తీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఆఫ్టర్ డెలివరీ అంతకంటే మంచి ఫుడ్ తీసుకోవడమే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ అనేది అంత తొందరగా హీల్ అయిపోతుంది. సో ఫుడ్డే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన బాడీ తొందరగా హీల్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు రెస్ట్ అనమాట. ఇవి రెండు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ మిట్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో గ్రహణం వచ్చినప్పుడు కదలకుండా పడుకోవాలి, వాష్రూమ్కి వెళ్ళకూడదు, తినకూడదు, వాటర్ తాగకూడదు అని చెప్తారు. అది కూడా మిత్. మన బాడీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. వాష్రూమ్కి కూడా వెళ్ళకుండా కూర్చుంటే ఆ తర్వాత ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి దానివల్ల. సో ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్గా విలేజెస్లో అయితే ఫోర్స్ఫుల్గా కూడా ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళైతే ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ సిటీస్లో అయితే అసలు పట్టించుకోరు. బట్ విలేజెస్లో కొంచెం ఏంటి అంటే ఓల్డ్ జనరేషన్స్ ఉంటారు, వాళ్ళ కోసం కూడా నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. బట్ ఇవన్నీ ఫాలో అవ్వాలా అవ్వద్దు అనేది ఇండిపెండెంట్ డెసిషన్ అనమాట, వాళ్ళ డెసిషన్. సో ఫోర్స్ఫుల్గా ఏది చేయించేది అయితే లేదనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.